డిఫరెన్స్ ఏంటి పెరికార్డియల్ ఎఫ్యూజన్ కి కార్డియాక్ టాంపోనైడ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్, ఎంత వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది పెరైటల్ అండ్ విజరల్ లేయర్స్ లో అనేది డిఫరెన్స్. ఓకేనా? సో ఇక్కడ పెరికార్డియల్ ఎఫ్యూజన్, సో యూజువల్ గా పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఎంత ఉంటుంది అంటే 30 నుంచి 50 ml ఉంటుంది. ఓకే, పెరికార్డియల్ ఫ్లూయిడ్ యూజువల్లీ ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద పెరైటల్ అండ్ విజరల్ లేయర్ ఈస్ 30 to 50 ml. Okay, so how can we difference that patient has the pericardial effusion or cardiac tamponade? Means pericardial effusion అంటే స్లో రేట్. సో వాల్యూమ్ ఎలా ఉంటుంది, ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ రేట్ ఆల్సో చాలా తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 20 ml per hour. ఎంత ml జనరేట్ అవుతుంది? 20 ml per hour. సో దాన్ని పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటారు. నార్మల్ కాకుండానే ఎక్స్ట్రా 20 ml జనరేట్ అవుతుంది విత్ ఇన్ ద పెరైటల్ అండ్ విజరల్ లేయర్. ఓకేనా? సో దాన్ని ఏమంటారు? పెరికార్డియల్ ఎఫ్యూజన్. సో కార్డియాక్ టాంపోనైడ్ అంటే ఏంటి? ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఎట్లుంటుంది? 2000 ml or 2 liters. ఓకే, 2000 ml or 2 liters fluid accumulate between the visceral and parietal layer. Okay na? So that is the difference between pericardial effusion and cardiac tamponade. ఓకే నా? సో ఇక్కడ ఏమవుతుంది, పెరికార్డియల్ ఎఫ్యూజన్ ఆర్ టాంపోనైడ్ లో పెరైటల్ లేయర్స్ లో, సో పెరికార్డియల్ ఏరియాలో ఫ్లూయిడ్ అనేది ఎక్సెసివ్ గా అక్యుములేట్ అవ్వడం వల్ల హార్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. ఓకేనా? ఇట్ విల్ బి స్టే ఇన్ రిలాక్సేషన్ మోడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో హార్ట్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుందా లేదా? ఎస్. So cardiac tamponade అంటే ఏంటి? It is a fluid collection between the parietal and visceral layer and it is a emergency situation. Okay na? So it is a emergency condition. Why it is important and emergency means there are chances to be heart failure. Okay, because of the excessive fluid accumulation between the parietal and visceral layer, what happened that heart will not expand and relax properly. అంటే సిస్టోలిక్ డయాస్టోల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో సిస్టోల్ అనేది విత్ ద ప్రెషర్, హార్ట్ చుట్టూ ప్రెషర్ అనేది ఏర్పడింది కదా, ఫ్లూయిడ్ ఉంది కంప్లీట్ గా, కాంట్రాక్షన్ రిలాక్సేషన్స్ అవుతుందా కార్డియాక్ మజిల్? నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్స్. ఓకే, సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? యూజువల్ గా మనం ఒక రూమ్ లో ఉన్నాం రా, రూమ్ లోనే ఒక 5 to 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఈజీగా మూవ్ అవుతారు. అదే రూమ్ మొత్తం ఫిల్ అయిపోయింది అనుకోండి, మూవ్ అవుతారా? నో, బాడీ మసాజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో అలాగే ఇక్కడ హార్ట్ చుట్టూ పెరికార్డియం ఉంది కదా, ఆ పెరికార్డియం లో ఫ్లూయిడ్ అనేది ఎక్సెసివ్ గా ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది, హార్ట్ కెనాట్ హ్యావ్ ద ప్రాపర్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ మూవ్మెంట్స్. ఓకే, సో దాని వల్ల ఏమవుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అవుతుంది అంటే కార్డియాక్ అవుట్పుట్ అనేది బయటకు వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. వన్స్ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అయింది అని అంటే రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ద రీజన్ దిస్ కార్డియాక్ టాంపోనైడ్ అనేది ఎమర్జెన్సీ కండిషన్. క్లియర్? సో మనల్ని డిఫరెన్స్ అడిగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటే ఏంటి, కార్డియాక్ టాంపోనైడ్ అంటే ఏంటి? అయ్యయ్యో సారీ రా, చూసుకోలేదు, కొంచెం సెట్ చేయండి. ఓకేనా? సారీ ఆన్లైన్. ఆన్లైన్ వాళ్ళకి అప్పుడప్పుడు అన్యాయం జరుగుతూ ఉంటుంది కదా. సో కార్డియాక్ టాంపోనైడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ఫ్లూయిడ్ కలెక్షన్ బిట్వీన్ ద పెరైటల్ అండ్ విజరల్ లేయర్. ఓకే, యూజువల్ గా మనకి పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ కదా, సో అది అబ్జార్ప్షన్ అనేది పెరికార్డియం లో అవుతుంది, ఎక్స్క్రీషన్ అనేది త్రూ ద కిడ్నీ. ఓకే, ఇట్ విల్ డ్రైన్ అవుట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఏమవుతుంది, ఫ్లూయిడ్ అనేది అబ్జార్ప్షన్ అవుతూ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అనేది యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుట్ అవుతుంది. అండ్ అబ్జార్ప్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఫ్లూయిడ్ అనేది పెరికార్డియల్ స్పేస్ లో ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది అలా అబ్జార్ప్షన్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇట్ విల్ నాట్ డ్రైన్ అవుట్ బై ద బాడీ. ఓకే, ఇట్ విల్ నాట్ డ్రైన్ అవుట్ బై ద బాడీ. సో దాని వల్ల ఏమవుతుంది, ఫ్లూయిడ్ అనేది పెరికార్డియల్ స్పేస్ లో
అక్యుములేట్ అవుతుంది. డిఫరెన్స్ ఏంటి పెరికార్డియల్ ఎఫ్యూషన్ కి పెరికార్డియల్ ఫ్లూయిడ్ కి? మీన్స్ ఇక్కడ ఫ్లూయిడ్ అమౌంట్. సో నార్మల్ కంటే 20 ml ఎక్స్ట్రా ఉంది పెరికార్డియల్ స్పేస్ లో అంటే దట్ విల్ కాల్ యాజ్ ఏ పెరికార్డియల్ ఎఫ్యూషన్. ఓకే, కార్డియాక్ టాంపోనైడ్ అంటే ఏంటి? fluid accumulation within the parietal and visceral layer is more than 2000 ml. Okay, more than 2000 ml or 2 liters. Okay, so ant amount accumulate aithe em avutundi, there are chances to be heart failure. So that is the reason it is a emergency condition. Is it clear to everyone? Yes. Is it clear online? సో కార్డియాక్ టాంపోనైడ్లో ఏమవుతుంది? పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఎక్సెసివ్ గా అక్యుములేట్ అవుతుంది. అక్యుములేట్ అయినప్పుడు హార్ట్ చుట్టూ ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయిపోయి ఉంటుంది కదా. ఎసన్ ఆ లేయర్ లో కంప్లీట్ గా ఫ్లూయిడ్ ఉంటుంది. ఉండడం వల్ల ఏమవుతుంది? హార్ట్ సిస్టోల్ డయాస్టోల్ అనేది ప్రాపర్ గా జరగదు బికాస్ ఆఫ్ ది ప్రెషర్. సో దట్ వాట్ విల్ బి హ్యాపెన్స్? కార్డియాక్ అవుట్పుట్ విల్ బి డిలే. ఓకే, కార్డియాక్ అవుట్పుట్ అనేది ప్రాపర్ గా అవ్వదు. సో ఎక్కడి నుంచి కార్డియాక్ అవుట్పుట్ అనేది బయటికి వెళ్తుంది? లెఫ్ట్ వెంట్రికల్ నుంచి కదా. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి త్రూ ద అయోటా ఇట్ షుడ్ గోస్ టు ద సిస్టమిక్ సర్క్యులేషన్. బట్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ప్రెషర్ దట్ లెఫ్ట్ వెంట్రికల్ విల్ నాట్ హ్యావ్ ద ప్రాపర్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. కంప్లీట్ గా ఇలానే ఉండిపోతుంది. సో దాని వల్ల ఏమవుతుంది? కార్డియాక్ అవుట్పుట్ అనేది అవ్వదు. దట్ లీడ్స్ టు బి లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ అగైన్ ఇట్ లీడ్స్ టు బి రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఆల్సో. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ఎ ఎమర్జెన్సీ కండిషన్ ఆఫ్ ది కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఎందుకంటే డైరెక్ట్ గా హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది కదా. నార్మల్ కంటే ఎప్పుడైనా ఎక్కువ ఉంది అంటే దట్ లీడ్స్ టు బి డేంజర్ ఓన్లీ. ఓకే, దట్ లీడ్స్ టు బి డేంజర్ ఓన్లీ. అండ్ మోర్ దాన్ 2000 ml అంటే ఇట్స్ వెరీ హెక్టిక్. నో, హార్ట్ కాంట్ ఏబుల్ టు మూవ్. ఈ రూమ్ లో అంత మంది నించున్నప్పుడు ఏమవుతుంది? మనం మూవ్ అవ్వగలుగుతామా? ఈవెన్ విల్ ఫీల్స్ లైక్ సఫోకేట్. ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది. సో దట్ సఫికేషన్ విల్ ఫెల్ బై ద హార్ట్ ఆల్సో. చేంజ్ అయినా ఏం రాసుకోకండి, నార్మల్ రాయండి. ఎఫ్యూజన్ లో ఎంత అండ్ కార్డియాక్ టాంపోనైడ్ లో ఎంత. ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా, మీ మెటీరియల్ లో ఉంది. అంటే ఐడియా ఉంది కదరా, ఫ్లూయిడ్ కలెక్షన్ బిట్వీన్ ద విజర్ అండ్ పెరైటల్ లేయర్ అని ఒక ఐడియా అయితే ఉంది కదా. అనాటమీ అయిందా? సరే అండి, అవుతుంది సార్ చెప్తారు మీకు. సో మనకి కార్డియాక్ లేయర్స్ ఏమేమి ఉంటాయి? కవరింగ్స్, పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం ఉంటుంది కదా. ఇంకేంటి తెలుసు కదా అనాటమీ. సో పెరికార్డియం అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ ఎండోకార్డియం ఇన్నర్ మోస్ట్ లేయర్, మయోకార్డియం మిడిల్ లేయర్. సో ఈ పెరికార్డియం లో మళ్ళీ మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి? పెరైటల్ ఏముంటాయి? ఏం లేయర్స్? విజరల్ అండ్ పెరైటల్. ఈ రెండింటి మధ్యలో కలెక్షన్ అయితే దాన్ని పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంటారు. 2000 ml కంటే ఎక్కువ ఉంటే కార్డియాక్ టాంపోనైడ్. ఇక్కడ కరెక్షన్ చేసుకోండి, ఇట్ ఈస్ ఏ కార్డియాక్ టాంపోనైడ్. ఇస్ ఇట్ క్లియర్? సో క్లినికల్ మానిఫెస్టేషన్స్ లో ఆల్రెడీ మీరు రాసేసుకున్నారు. వెక్స్ ట్రయడ్ ఎందులో చూస్తాము? కార్డియాక్ టాంపోనైడ్ లోనే కదా వెక్స్ ట్రయడ్ చూస్తాము. ఎస్ఆర్నో అంటే ఏంటి? హైపోటెన్షన్ ఉంటుంది, జూగులార్ వీనస్ డిస్టెన్షన్ విత్ క్లియర్ లంగ్ సౌండ్స్. ఓకే, లంగ్ సౌండ్స్ ఎలా ఉంటాయి? క్లియర్ గా ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ వన్ మఫల్డ్ హార్ట్ సౌండ్స్ వి విల్ లిసన్ ఇన్ ద వెక్స్ ట్రయడ్. వెక్స్ ట్రయడ్ లో ఏమేమి ఉంటాయి? హైపోటెన్షన్ ఉంటుంది, ఇంటర్నల్ జూగులార్ వెయిన్ డిస్టెన్షన్ ఉంటుంది విత్ క్లియర్ హార్ట్ సౌండ్స్ అండ్ మఫ్డ్ హార్ట్ సౌండ్స్ వి విల్ లిసన్. సో క్లియర్ లంగ్ సౌండ్స్. లంగ్ సౌండ్స్ క్లియర్ గా ఉంటాయి బట్ హార్ట్ సౌండ్స్ విల్ హ్యావ్ ద మఫుల్ సౌండ్. ఓకే, సో ఎందుకు హైపోటెన్షన్ వస్తుంది? ఎందుకు ఇంటర్నల్ జూగులార్ వెయిన్ అనేది డిస్టెండ్ అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి యూజువల్ గా బ్లడ్ అనేది బయటికి వెళ్ళిపోవాలి కదా. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ ద లెఫ్ట్. ఇక్కడ నుంచి బ్లడ్ అనేది బయటికి వెళ్ళాలి బట్ ఏమవుతుంది? ఇక్కడ
because of excessive fluid accumulation within surroundings of the heart, it will not have the proper contraction. Okay, contraction అవ్వకపోవడం వల్ల బ్లడ్ అనేది ఇక్కడ పూల్ అయిపోతుంది. ఇక్కడ పూల్ అయిపోయిన బ్లడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ లంగ్స్ కి వెళ్తుంది. సో లంగ్స్ కి సో ఇక్కడ ఏమవుతుంది? బ్లడ్ అనేది బయటికి వెళ్ళదు. బయటికి వెళ్ళకపోవడం వల్ల మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే బ్లడ్, రైట్ సైడ్ నుంచి వచ్చే బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? రైట్ ఏటీఎం నుంచి రైట్ వెంట్రికల్ కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ లంగ్స్ కి వెళ్ళాలి. సో ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే ఇక్కడ స్టాప్ అయిపోయిందో ఇక్కడ నుంచి వెళ్లాల్సిన బ్లడ్ లంగ్స్ నుంచి లెఫ్ట్ ఏటీఎం కి లెఫ్ట్ వెంట్రికల్ కి వెళ్లాల్సిన బ్లడ్ అనేది వెళ్తుందా? వెళ్ళదు. సో ఇక్కడ మనకి లంగ్స్ అనేవి కంప్లీట్ గా ఫిల్ అయిపోయి ఉంటాయి అండ్ ఇక్కడ లెఫ్ట్ వెంట్రికల్ కూడా కంప్లీట్ గా కూల్ అయిపోయి ఉంటుంది బ్లడ్ అనేది. సో దట్ ఏమవుతుంది? ఇక్కడ కూడా రైట్ ఏటీఎం రైట్ వెంట్రికల్ లో కూడా బ్లడ్ అనేది అలానే ఆగిపోతుంది. అంటే ఇక్కడ మనకి బాడీ నుంచి వచ్చే బ్లడ్ అనేది ఇక్కడ పూల్ అవుతుంది, సిస్టమిక్ సర్క్యులేషన్ ఏమో జరగదు. సో కంప్లీట్ గా మన బాడీలో ఏమవుతుంది? ఎడిమా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? రైట్ ఏటీఎం నుంచి ఏ బ్లడ్ అయితే మనకి రైట్ వెంట్రికల్ కి వెళ్ళాలో ఆ బ్లడ్ ఏమవుతుంది? అక్కడే స్టాగ్నెంట్ అవ్వడం వల్ల సుపీరియర్ వీనా కేవా ఉంటుంది కదా. సో సుపీరియర్ వీనా కేవాలో ఏమవుతుంది? సెంట్రల్ వీనస్ ప్రెషర్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో జూగులర్ వెయిన్ ఉంటుంది కదా, ఆ జూగులర్ వెయిన్ లో బ్లడ్ అంతా కూడా కలెక్ట్ అయిపోతుంది. సో అక్కడ ఏమవుతుంది? సెంట్రల్ వీనస్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, జూగులర్ వెయిన్ అనేది డిస్టెండ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో అండ్ muffled heart sounds also we will listen in the Beck's triad. Important, Beck's triad చాలా ఇంపార్టెంట్. ఓకే, సో in which condition we will notice అని అడుగుతారు. What are the clinical findings will notice in the Beck's triad అని అడుగుతారు. ఎక్సెప్ట్ బేస్డ్. ఓకే, ఎక్సెప్ట్ బేస్డ్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో పెరికార్డియల్ సెంటెన్సెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే కదా. ఎస్ అండ్ ఆస్పిరేషన్ ఆఫ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద పెరికార్డియల్ క్యావిటీ. ఏమైంది? చేంజ్ అయినా? నిన్న కార్డియో వర్షన్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ డీఫిబ్రిలేటర్ ఓన్లీ. ఓకే, కానీ మనం కార్డియో వర్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే రిథమ్ అనేది ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో, ఓకే, రిథమ్ అనేది ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో హార్ట్ లో రేట్ రిథమ్ ఉంటుంది కదా, హార్ట్ రేట్ లో ఎస్ అండ్ నో. రేట్ అంటే నెంబర్ ఆఫ్ బీట్స్, రిథమ్ అంటే ఎంత పర్ఫెక్ట్ గా బీట్ అవుతుంది అనేది రిథమ్. సో ఇక్కడ ఏమవుతుంది? ఒకవేళ రిథమ్ అనేది ఎఫెక్ట్ అయితే we will use the cardio version. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ QRS కాంప్లెక్స్. QRS కాంప్లెక్స్ ఎందుకు వస్తుంది? వెంట్రికులర్ రిలాక్సేషన్ కాంట్రాక్షన్ వల్ల వస్తుంది కదా. సో వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అయినప్పుడు QRS కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ రిథమ్ ని మెయింటైన్ చేయడానికి, ఆ వేవ్ ని ఫామ్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు? కార్డియో వర్షన్. ఓకే, కార్డియో వర్షన్. డీఫిబ్రిలేటర్ అంటే ఏంటి? కంప్లీట్ గా హార్ట్ అనేది ఆగిపోయింది అనుకోండి, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని ఇనిషియేట్ చేయడానికి డీఫిబ్రిలేటర్ ఇస్తారు. ఓకేనా, ఇక్కడ ఓన్లీ రేట్ అనేది రిథమ్ అనేది ఎఫెక్ట్ అయితే we will go with the cardio version. ఓకేనా, that is the difference between cardio version and defibrillation. Is it clear? So next is endocarditis. Endocarditis and then it is the inflammation of the endocardium. So it is the innermost layer. Yes or no? Yes, and it is connected with the valves. Valves undaya leda? Tricuspid, bicuspid valves undaya? So it will have the connection with the valves. So it is mainly bacterial infections. So because of bacterial agents there are leads to be endocarditis. Okay, frequently ఎవరికైతే గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో, ఓరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో దట్ లీడ్స్ టు బి ఎండోకార్డైటిస్. ఓకేనా, సో ఎవరికైతే ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళల్లో ఏమవుతుంది? దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి డెవలప్మెంట్ ఆఫ్ ఎండోకార్డైటిస్. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి కాజిటివ్ ఆర్గానిజమ్స్ అంటే? బ్యాక్టీరియాస్. ఓకే, సో బ్యాక్టీరియాలో స్టెఫైలోకాకస్ ఆరియస్ అండ్ సూడోమోనాస్ అంటే ప్రోటోజోవా కదా. ఎస్ ఆర్ నో? అండ్ ఎస్కోవిస్ అండ్ వైరల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. మెయిన్ గా ఏంటి అని అంటే స్టెఫైలోకాకస్ ఆరియస్. ఓకే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో స్టెఫైలోకాకస్ ఆరియస్ లీడ్స్ టు బి ఎండోకార్డైటిస్. ఓకే, ఎండోకార్డైటిస్ ఇంపార్టెంట్.
Histoplasma capsulatum and aspergillus. These are all the causative organisms which is leading to endocarditis. Okay na? So endocarditis నుంచి మెయిన్ గా కార్డియోవర్షన్ అంటే ఏంటి? రిథమ్ అనేది, ఒకవేళ హార్ట్ లో రిథమ్ అనేది ఎఫెక్ట్ అయితే కార్డియోవర్షన్ ఈస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ ఫర్ ద రిథమ్ ఎఫెక్టెడ్ కేసెస్. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, మనము రిథమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈసీజీ లో మానిటర్ చేస్తున్నాం రా. సో ఈసీజీ మానిటర్ చేసినప్పుడు పీ వేవ్ వచ్చింది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది రావట్లేదు. ఓకే, చెక్ చేసినప్పుడు క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ రావట్లేదు అంటే రిథమ్ అనేది ఎఫెక్ట్ అయిందని వి నోస్. ఓకే, ఏం చేస్తాం, ఎప్పుడైతే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అవ్వడానికి ముందే మనం ఏం చేస్తామో ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది జనరేట్ చేస్తాము. జనరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ వెంట్రికులర్ కాంట్రాక్షన్. ఎస్ ఆర్ నో? వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అయితేనే కదా మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయ్యేది. అవునా కదా? ఈసీజీ అయిందా? ఏట్రియం ఉంటుంది, ఏట్రియల్ కాంట్రాక్షన్, వెంట్రికులర్ కాంట్రాక్షన్ అండ్ వెంట్రికులర్ రిలాక్సేషన్. ఓకేనా? సో ఏట్రియల్ కాంట్రాక్షన్ అప్పుడు ఏమవుతుంది అంటే పీ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. ఏట్రియల్ కాంట్రాక్షన్ అప్పుడు పీ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత వెంట్రికల్స్ కూడా కాంట్రాక్ట్ అవ్వాలి కదా. ఎందుకు కాంట్రాక్ట్ అవుతుంది అంటే బ్లడ్ ని ఇంజెక్ట్ చేయడానికి, బ్లడ్ ని పంప్ చేయడానికి కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అయినప్పుడు క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈసీజీలో మనకి ఏముంటాయి, పీ వేవ్ ఉంటుంది. Okay, so this is P wave and QRST. Okay, so ఇది అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఈ P wave అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఏట్రియల్ కాంట్రాక్షన్. ఏటీఎంస్ ఉంటాయి కదా, రెండు ఏటీఎంస్, అవి రెండు కాంట్రాక్ట్ అయినప్పుడు పీ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతాయి కదా, వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు క్యూఆర్ఎస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం కార్డియోవర్షన్ లో ఏం చేస్తాం, ఓకే, వెంట్రికల్స్ రిలాక్స్ అవుతాయి కదా, రిలాక్స్ అయినప్పుడు టీ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. వెంట్రికల్స్ రిలాక్సేషన్ అంటే డయాస్టోల్ అయినప్పుడు టీ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కార్డియోవర్షన్ లో ఇక్కడ మనము ఈసీజీలో చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, టీ వేవ్ వస్తుంది అండ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది లేదు. ఓకే, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వట్లేదు. సో ఇమీడియట్ గా మనం ఏం చేస్తాము, అక్కడ ఇంపల్స్ ని జనరేట్ చేయడానికి కార్డియోవర్షన్ ని అప్లై చేస్తాం. అంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్ ని జనరేట్ చేస్తాం అన్నట్టు. ఎప్పుడైతే పీ వేవ్ కంప్లీట్ అవుతుందో అంటే ఏటీఎల్ కాంట్రాక్ట్ అయిపోయి రిలాక్స్ అయ్యే టైంకి ఏమవుతుంది, వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. సో ఆ టైంలో ఈసీజీని బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ ఇంపల్స్ ని జనరేట్ చేస్తాం. జనరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అవ్వగానే మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, డిఫిబ్రిలేటర్ లో ఏం చేస్తాం, అసలు ఇంపల్సెస్ అనేవి లేవు కాబట్టి ఎస్ఏ నోడ్ దగ్గర మనము డిఫిబ్రిలేటర్ ప్లేస్ చేసి we will try to generate the electrical impulses within the SCA node. సో అప్పుడు ఏమవుతుంది, ఏటీఎల్ కాంట్రాక్షన్ అవుతుంది, వెంట్రికులర్ కాంట్రాక్షన్ కూడా అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. క్లియర్? Classification. So subacute bacterial endocarditis and acute bacterial endocarditis. Okay, so ఇక్కడ main ఏంటి, streptococci. Because of streptococci we'll see this and mild to moderate illness. Okay, because ఇక్కడ ఏమవుతుంది, subacute అంటే mild to moderate endocarditis we will notice in the subacute endocarditis. Okay, what is the positive organism? Streptococci. And here Staphylococcus aureus. Okay, Staphylococcus aureus. సో ఇక్కడ acute bacterial endocarditis అంటే fulminant illness over days to weeks. ఓకే, ఇక్కడ ఏంటి, డేస్ నుంచి వీక్స్ వరకు పేషెంట్ will have the symptoms with the endocarditis. Okay, what is the causative organism here? Staphylococcus aureus. Okay, so we'll see the progress slowly over weeks and months. So patient recovery అవ్వడానికి వీక్స్ నుంచి మంత్స్ వరకు టైం పడుతుంది. క్లాసిఫికేషన్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ బికాస్ ఆఫ్ విచ్ కాజిటివ్ ఆర్గానిజం లీడ్స్ టు బి ఎండోకార్డైటిస్ అని అడుగుతారు. ఓకేనా? అండ్ ఓరల్ హైజీన్ అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మేనేజ్మెంట్ కి వచ్చరికి ఓరల్ హైజీన్ షుడ్ మెయింటైన్ బై ఎవ్రీ ఇండివిజువల్ టు ప్రివెంట్ ద ఎండోకార్డైటిస్. ఓకేనా? ఈసీజీ మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రవీణ్ సార్. ఓకేనా? యూ విల్ హ్యావ్ ద సెపరేట్ క్లాస్ ఫర్ ద ఈసీజీ. ఈసీజీ అయిపోయిందా?
నేను కొంచెమే చెప్పాను, జస్ట్ నేను బేసిక్స్ ఇచ్చాను, సార్ అయితే చెప్పలేదు కదా. చేంజ్ అయినా మీకు మెటీరియల్, అయ్యో ఇది మీ మెటీరియలే, మొత్తం మీ మెటీరియల్ ఏదైతే ఉందో అదే డిస్ప్లే. అయ్యయ్యో మిస్ చేయడం అంటే ప్రింటింగ్ లో బేబీ మిస్టేక్ అయి ఉండొచ్చు, ప్రింటింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, కానీ మనం అయితే అన్ని చేంజ్ అయినా రెడీగా ఉంటారు. ఓకే అయిపోయిందా? సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చరికి ఫీవర్, అనీమియా ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ మర్మర్. ఓకే, సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇవి రెండు. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో అండ్ రాడ్ స్పాట్స్ అంటే, రాడ్ స్పాట్స్ అంటే ఏంటి చూపిస్తా, ఏంటండి? మచ్చలు. వెరీ గుడ్. సో ఇందులో ఏమవుతుంది అంటే ఓస్లెట్స్ నోట్స్ ఉన్నాయి కదా, సో ఓస్లెట్స్ నోట్స్ అనేవి టెండర్నెస్ ఉంటాయి, టచ్ చేసినప్పుడు హ్యాండ్ లో మనము ఆ ప్యాచెస్ అనేవి నోటీస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే పేషెంట్ ఆ నోట్స్ టచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే హీ విల్ ఫీల్స్ ద పెయిన్. సో దాన్ని ఏమంటారు? ఓస్లెట్స్ నోట్స్ అంటారు. ఏ కండిషన్ లో నోటీస్ చేస్తామో? ఎండోకార్డైటిస్. ఎండోకార్డైటిస్ లో విల్ నోటీస్ ద ఓస్లెట్స్ nodes over the palm. Okay, over the palm we will notice the nodes. Okay, అంటే బబుల్స్ లాగా ఉంటాయి. సో దట్ విల్ బి పెయిన్ఫుల్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? జెనివల్ లిషన్స్. ఓకే, జెనివల్ లిషన్స్ అనేవి నాన్ టెండర్నెస్, టచ్ చేసినా కూడా పేషెంట్ విల్ నాట్ ఫీల్స్ ద పెయిన్. ఓకే, అండ్ నెక్స్ట్ స్ప్లింటర్ నెయిల్ హెమరేజ్. స్ప్లింటర్ నెయిల్ హెమరేజ్ అంటే ఏంటి? సో దిస్ ఈస్ ద స్ప్లింటర్ నెయిల్ హెమరేజ్. సో మనకి వర్టికల్ డైరెక్షన్ లో ఏమవుతుంది? ఇంటర్నల్ గా నెయిల్స్ బెడ్స్ లో బ్లీడ్ అవ్వడం వల్ల విల్ ఫీల్స్ దిస్ స్ప్లింటర్ నెయిల్ హెమరేజ్. ఓకే, విల్ సీ దిస్ స్ప్లింటర్ నెయిల్ హెమరేజ్ ద పేషెంట్ హు హాస్ ద ఎండోకార్డైటిస్. ఓకే, ఎండోకార్డైటిస్ ని ఎలా నోటీస్ చేయాలి అని అంటే, సో దిస్ ఈస్ ద సైన్. కనిపిస్తుందా? ఇదేంటి? ఓస్లర్ నోట్స్. ఓస్లర్ నోట్స్ అనేవి పెయిన్ఫుల్ నోట్స్. ఓకే, టెండర్నెస్ అంటే ఏంటి? టచ్ చేసినప్పుడు పేషెంట్ ఫీల్స్ ద పెయిన్. సో అవేంటివి? ఓస్లర్స్ నోట్. నెక్స్ట్ ఏంటి? జెనీవా లీజన్స్ అంటే ఇలా లీజన్స్ అనేవి ఉంటాయి, బట్ ఇట్ ఈస్ నాన్ టెండర్నెస్. డిఫరెన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. సో ఓస్లర్స్ నోట్స్ అనేవి వెదర్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ ఆర్ పెయిన్లెస్ అని అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఈస్ ద రెటినల్ హెమరేజ్ ఆల్సో విల్ సీ ఇన్ ద cases that will call as a rod spots. Okay, rod spots అంటే మచ్చలు. ప్రభాస్ గారు, yes or no? సో ఇక్కడ రెటీనాని మనం చెక్ చేసినప్పుడు what we will notice the patches. Okay, patches over the retina. Okay, సో ఇవన్నీ ఏంటి అంటే ఏ కండిషన్ లో చూస్తాము? ఎండోకార్డైటిస్. ఇంపార్టెంట్, there might be more chances to be asked in exam. ఓకేనా? సో ఓస్లర్ నోట్స్ అంటే టెండర్డ్ ఆ నాన్ టెండర్డ్? టెండర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద జెనివల్ లీషన్స్ అంటే టెండర్డ్. టెండర్డ్ నాన్ టెండర్డ్? నాన్ టెండర్డ్. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఓకేనా?
So there will be a chances to ask in exam. And Roth patch antenti retinal hemorrhage. Because of retinal hemorrhage we will notice the patches over the retina. Okay na, retina lo patches అనేవి notice చేస్తాం. ఎలా అంటే with the ophthalmoscopy యూస్ చేసి చెక్ చేస్తారు. And here splinter nail hemorrhage అంటే చూసారు కదా. సో whether it is in vertical or horizontal direction, vertical direction లో మనము nail beds లో hemorrhage అనేది because of hemorrhage we'll see the splinter nail hemorrhage. okay na. సో ఆ మార్క్స్ అనేవి నోటీస్ చేస్తాం the patient who is affected with the endocarditis. and next one ఏంటి, క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్. సో క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్ అంటే ఏంటి, క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్ అంటే ఏంటి, మనకి యూజువల్ గా నెయిల్ బెడ్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే దిస్ ఇస్ ద నెయిల్. సో ఈ నెయిల్ బెడ్ అనేది ఇలా ఎలివేట్ అయి ఉంటుంది. ఓకేనా, ఎలివేట్ అయి ఉంటుంది. నెయిల్ ఉంది కదా, నెయిల్ అనేది యూజువల్ గా మనకి సాఫ్ట్ గా ఉంటుంది. బట్ వెన్ కమింగ్ టు ద ఎండోకార్డైటిస్ కేసెస్ విల్ నోటీస్ ద క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్. ఓకే, ఈ నెయిల్ బెడ్ అనేది ఎలివేట్ అవుతుంది. ఫింగర్స్ క్లబ్ అవ్వడం కాదు, నెయిల్ బెడ్ అనేది ఎలివేట్ అవుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు బి ఆస్క్ ఇన్ ఎగ్జామ్. సో మనకి జిఎన్ఎం బేసే కాబట్టి డైరెక్ట్ గా ఈ ఓస్లర్ నోడ్ అనేది ఎక్కడ నోటీస్ చేస్తాం, ఏ కండిషన్ లో నోటీస్ చేస్తామని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇన్ విచ్ కండిషన్ విల్ నోటీస్ దిస్ ఓస్లర్స్ నోడ్స్, ఎండోకార్డైటిస్. ఓకే, ఇన్ ఓకే. సో టెండర్డ్ అండ్ నాన్ టెండర్డ్ అనేది యూ హ్యావ్ టు బి రిమెంబర్. చేంజ్ అయినా ఉందా మెటీరియల్ లో? సో నెక్స్ట్ ఏంటి, మెడికల్ మేనేజ్మెంట్ లో ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, రైట్? సో దట్ విల్ గో ఫర్ ద యాంటీబయోటిక్స్. మెయిన్ గా యూజ్ చేసే యాంటీబయోటిక్ ఏంటి, పెన్సిలిన్. ఓకే, పెన్సిలిన్ ఇస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ఎండోకార్డైటిస్. ఓకే, ఎండోకార్డైటిస్ కేసులో యూజ్ చేసే డ్రగ్ ఏంటి, పెన్సిలిన్. ఓకే, అండ్ నెక్స్ట్ అసెస్ వూండ్ డైలీ. సో ఎక్కడైతే నోట్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, సో అక్కడ ఏం చేయాలి, we have to be assess as a nurse. what we have to do, we have to observe for the wound whether it is draining or not. We have to maintain some aseptic techniques, yes or no, to prevent the further infection. So that we have to daily assess the wound. And next ఏంటి, instruct the patient about restriction, medication and signs and symptoms of infection. సో ఇక్కడ పేషెంట్ కి ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజింగ్ అనేది అవుతుంది కాబట్టి, ఓకే, ఆల్రెడీ పేషెంట్ హాస్ ఎఫెక్టెడ్ విత్ ద ఇన్ఫెక్షన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు లిమిట్ ద విజిటర్స్ ని లిమిట్ చేయాలి. సో దట్ వాట్ విల్ బి హ్యాపెన్, వీ కెన్ ప్రివెంట్ ద ఫర్దర్ ఇన్ఫెక్షన్ అనేది వీ కెన్ ప్రివెంట్. సో దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు విజిటర్ ని we have to restrict the visitors. okay na, as a nurse role ఏంటి అని అంటే wound ని daily examine చేయాలి, whether it is draining out or whether it is healing అనేది we have to be noticed. and then visitors ని మనం ఏం చేయాలి, restrict చేయాలి. otherwise what will be happen, that leads to be further infection to the client. and while doing or while caring the patient we have to be follow the aseptic techniques. okay, we have to be follow the aseptic techniques. next surgical management వచ్చరికి ఏంటి, వాల్వ్ రీప్లేస్మెంట్. ఎందుకు వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఎండోకార్డియం అనేది ఇన్నర్ మోస్ట్ లేయర్, ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ ద వాల్వ్స్, రైట్? సో there will be a chance to be affect the valve also. so that leads to be valvular stenosis or regurgitation. okay, సో ఎఫెక్ట్ అవడం వల్ల ఏమవుతుంది, వాల్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి there will be a stagnant of the blood within the arteries and ventricles, that leads to be clot formation. so that what may be happens, embolism అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో we have to be we should care about the endocarditis. ఎందుకనంటే లోపల ఇంటర్నల్ గా హార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో what is the main complication here, embolism. most commonly noticed with the endocarditis is embolism. okay, and that leads to be more severe ante pulmonary embolism. once emboli form ayindi anante what will be happen, pulmonaries kuda affect aye chance untai kada. so this is most severe. why it is most severe means that leads to be gases exchange అనేవి జరగవు. emboli form అయితే ఏమవుతుంది, blood అనేది ప్రాపర్ గా
circulation, not purification will be affect. Okay, so that leads to be what? Again heart failure, and respiratory failure leads to be heart failure also. And next ఏంటి? Rebound abdominal pain. Okay, ఎందుకనంటే ఈ ఎంబోలై అనేది ఒకవేళ స్ప్లీన్ లోకి వెళ్తే ఏమవుతుంది? సో దట్ లీడ్స్ టు బి, స్ప్లీన్ లో కూడా బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా, సో అక్కడ నుంచి లంగ్స్ హార్ట్ నుంచి పల్మోనరీస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ నుంచి స్ప్లీన్ కు కూడా త్రూ ద బ్లడ్ ఇట్ మే రీచెస్ టు ద స్ప్లీన్ ఆల్సో. సో ఎవరికైతే ఎండోకార్డైటిస్ వస్తుందో వాళ్ళల్లో మనం ఏం చూడొచ్చు అంటే రీబౌండ్ అబ్డామినల్ పెయిన్. ఓకే, రీబౌండ్ అబ్డామినల్ పెయిన్ మీన్స్ టచ్ చేసినప్పుడు, ఓకే, టచ్ చేసినప్పుడు పేషెంట్ ఫీల్స్ ద పెయిన్ ఓవర్ ది స్ప్లీన్ సైడ్. ఓకే, స్ప్లీన్ రైట్ ఉంటుందా లెఫ్ట్ ఉంటుందా? రైటేనా? కన్ఫర్మా? స్టమక్ ఎట్ సైడ్ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా దట్ ఎంబోలై మే రీచెస్ టు ద స్ప్లీన్. స్ప్లీన్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? స్ప్లీన్ లో ఎంబోలై వల్ల ఆ సైట్ లో ఏమవుతుంది? రీబౌండ్ అబ్డామినల్ పెయిన్ అనేది నోటీస్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఎస్. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మేనేజ్మెంట్ లో ఓరల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. ఓరల్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ద ఎండోకార్డైటిస్. ఓకే, టు ప్రివెంట్ ద ఎండోకార్డైటిస్. క్లియర్? ఎస్. ఏమో క్వశ్చన్స్ ఇలా అడగొచ్చేమో, రైట్ సైడ్ లో ఉంటుందా లివర్, హార్ట్, లంగ్స్ అని అడుగుతారేమో, ఛాన్సెస్ ఉండొచ్చు. సో రైట్ కి లెఫ్ట్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి. తినేటప్పుడు నా స్టమక్ రైట్ లో ఉందా లెఫ్ట్ లో ఉందా అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకేనా? ఇంపార్టెంట్ కదా అసెస్మెంట్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఎవరైనా వచ్చి నాకు రైట్ సైడ్ పెయిన్ వస్తుంది అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? రైట్ ఇలియాక్ ఫోసాలో పెయిన్ వస్తుంది అంటే ఇండికేషన్ ఏంటి? అపెండిసైటిస్. రైట్ సైడ్ పెయిన్ కదా, రైట్ ఇలియాక్ లో పెయిన్ వస్తుంది కదా. ఎస్ ఆర్ నో? సో అక్కడ పెయిన్ వస్తుందంటే ఇండికేషన్ ఏంటి? అపెండిసైటిస్. మనకి ఎప్పుడైతే లొకేషన్ తెలుస్తుందో దెన్ వీ కెన్ ఐడెంటిఫై దట్ ఓకే పేషెంట్ హ్యాస్ దిస్ పెయిన్. మెక్బర్నీస్ పాయింట్, వెరీ గుడ్. చేంజ్ అయినా? సో నర్సింగ్ మేనేజ్మెంట్ అంటే అదే నేను చెప్పాను కదా, విజిటర్స్ ని రిస్ట్రిక్ట్ చేయాలి, అసెప్టిక్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో దిస్ ఆల్ విల్ కమ్ అండర్ నర్సింగ్ మేనేజ్మెంట్. హార్ట్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏమవుతుంది? హార్ట్ అనేది సఫిషియెంట్ గా బ్లడ్ అనేది పంప్ చేయదు. ఎస్ ఆర్ నో? సో దట్ మైట్ బి ఎనీ రీజన్స్. ఏమేం రీజన్స్ అయి ఉండొచ్చు? ప్రైమరీ కాజ్ వచ్చేసరికి అథెరోస్క్లెరోసిస్. సో అథెరోస్క్లెరోసిస్ అనేది ఫామ్ అయింది అనుకోండి, సో హార్ట్ కి బ్లడ్ సప్లై అనేది ఉండదు. సో వన్స్ హార్ట్ కి బ్లడ్ సప్లై లేదు అని అంటే హార్ట్ అనేది సరిగా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది జరగదు. ఎస్ ఆర్ నో? సో కాంట్రాక్షన్ జరిగితేనే కదా సిస్టమిక్ సర్క్యులేషన్, పల్మనరీ సర్క్యులేషన్ అనేది అయ్యేది. సో ఇక్కడ ఏమవుతుంది? కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవ్వకపోవడం వల్ల దట్ లీడ్స్ టు బి వాట్? హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, హార్ట్ ఫెయిల్యూర్. బాగా చదివాం అనుకోండి, దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ టు గెట్ ద జాబ్. చదవలేదనుకోండి ఏమవుతుంది? జాబ్ వస్తుందా? నో. ఎగ్జాంపుల్ మనం బాగా అకాడమిక్ ఇయర్ లో మంచిగా చదివాం అనుకోండి, ఏమవుతుంది? మంచి మార్క్స్ వస్తాయి, యూనివర్సిటీ ఫస్ట్ వస్తారు, కాలేజ్ ఫస్ట్ వస్తారు. ఎస్ ఆర్ నో? ఊర్లోనే ఫస్ట్ కూడా రావచ్చు బాగా చదివితే. సో ఇక్కడ ఏమవుతుంది? అలాగే హార్ట్ కూడా దాని సరౌండింగ్స్ లో ఏవైతే ఉంటాయో వాటికి సరిగా బ్లడ్ సప్లై లేకపోతే హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. సో వర్క్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది? ఇట్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ విత్ ద కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ దట్ లీడ్స్ టు బి వాట్? హార్ట్ ఫెయిల్యూర్. అర్థమైందా? ఎస్. హార్ట్ అనాటమీ తెలుసు కదా, తెలుసా లేదా? తెలుసు. చెప్పాలా మళ్ళీ? ఎవర్రా ప్రతిదానికి చెప్పడం మేడం అంటారు భలేగా. రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం. అరే మీకెవర్రా రాదన్నది హార్ట్ అనాటమీ? బానే చెప్తున్నారు కదా, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. ఒక్కటే వచ్చా? ఇదేంటది? ఇది కూడా వచ్చు కదా. ఇదేంటి? ఇక్కడ నుంచి ఏం బయటకు వెళ్తుంది? వెరీ గుడ్. అయోటా. ఇక్కడ నుంచి ఏం బయటకు వెళ్తుంది? పల్మనరీ ఆర్టరీ. ఇక్కడ ఏముంటాయి? కిడ్నీల లంగ్సా?
ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి సిస్టమిక్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, పల్మనరీ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి సుపీరియర్ వీనా కేవా నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి మన బాడీలో ఏదైతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉందో, ఓకే, ఈస్ మిక్స్డ్ విత్ ద కార్బన్ డైఆక్సైడ్, రైట్. సో ఆ బ్లడ్ ఏమవుతుంది, దట్ విల్ కమ్స్ టు ద రైట్ ఏట్రియం. ఎక్కడికి వస్తుంది, రైట్ ఏట్రియం నుంచి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుంచి రైట్ వెంట్రికల్ కి వెళ్తుంది. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి మనకి, వాల్వ్స్, ట్రైకాస్పిడ్ వాల్వ్ ఉంటుంది, ఇక్కడేమో బైకాస్పిడ్ వాల్వ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చిన బ్లడ్ అనేది రైట్ వెంట్రికల్ కి వెళ్తుంది కదా, వెళ్ళిన బ్లడ్ అనేది త్రూ ద పల్మనరీ ఆర్టరీసా వెయిన్సా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేసేది ఆర్టరీస్. ఓకే, పల్మనరీ సర్క్యులేషన్ లో మనకి ఏముంటాయి, ఆర్టరీస్. ఓకే, ఆర్టరీస్ విల్ క్యారీస్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద పల్మనరీస్. ఓకే, ఎక్కడికి వెళ్తుంది బ్లడ్ అనేది, లంగ్స్ కి వెళ్ళిపోతుంది. సో లంగ్స్ కి వెళ్ళిన బ్లడ్ అనేది ప్యూరిఫై ఎక్కడ అవుతుంది, ఆల్వియోలై. ఆల్వియోలై డెవలప్ అవడానికి ఏం కావాలి, సర్ఫెక్టెంట్స్. ఓకే, సర్ఫెక్టెంట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎక్స్పాండింగ్ అండ్ రిలాక్సేషన్ కోసం యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా, సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వస్తుంది, లంగ్స్ లోకి వస్తుంది. బట్ ద ప్యూరిఫికేషన్ వచ్చిన బ్లడ్ అనేది when we have the inspiration, okay, after having inspiration we'll get the oxygen.